ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము రియల్మీ బడ్స్ T110 అనే మోడల్ రిలీజ్ అవుతుంది. అయితే లాంచ్ ప్రైస్ చూసుకుంటే మనకు 1299కి లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రైస్లో మనకు ఎలాంటి ఫీచర్స్ వీళ్ళు ఇచ్చారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో బడ్స్ యొక్క డిజైన్ చూసుకుంటే లైట్ వెయిట్తో ఉంటుంది, కంఫర్టబుల్గా మనకి ఇయర్లో ఫిట్ అయ్యే విధంగా డిజైన్ అనేది ఉంటుంది. అదేవిధంగా బడ్స్ యొక్క కేస్ చూసుకుంటే మనకు బయట ఒక కలర్, లోపల కలర్, 2 టోన్ హిట్ కలర్ అనేది మనకి ఇందులో మెన్షన్ చేశారు. ఇందులో మనకు 3 కలర్స్లో వస్తుంది, బ్లాక్, గ్రీన్ అండ్ బ్లూ కలర్. సో మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు. మనకు ఇయర్ బడ్స్కి కంఫర్టబుల్ ఫిట్ సైజ్ అనేది మనకు 3 పాలిమర్ ఇయర్ బడ్స్ అనేది ఇచ్చాడు. అది వచ్చేసి 3 వేరియంట్ సైజులో ఉంటుంది, స్మాల్, మీడియం అండ్ లార్జ్. సో మీ ఇయర్లో ఏ సైజ్ ఫిట్ అవుతుందో అది కంఫర్ట్గా మనం సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో బడ్స్ యొక్క సౌండ్ సిస్టమ్ మాట్లాడుకుంటే ఇందులో మనకు 10mm డ్రైవర్స్ ఇచ్చారు. సో ఇది బేస్ సౌండ్ ఇష్టపడే వాళ్ళకి ఈ ఇయర్ బడ్స్ బాగా నస్తాయి. అదేవిధంగా ఇందులో మనకు టైటానియం ప్లేటెడ్ డయాఫ్రమ్తో వస్తుంది. అండ్ మరొక ఫీచర్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చాడు. అంటే మనము అవతల వాళ్ళతో మనం కాల్స్ మాట్లాడినా, వాళ్ళ మనతో మాట్లాడినా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాయిస్ అనేది క్లియర్గా మనకి వినిపించే విధంగా సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకు బడ్స్లో వచ్చేసి 40 mAh బ్యాటరీ ఇచ్చాడు. సో 7 hours అనేది ప్లేబ్యాక్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా కేసులో వచ్చేసి 460 mAh బ్యాటరీ ఇచ్చాడు. ఇది 38 hours విత్ కేస్ అన్నది మనకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. సో ప్లేబ్యాక్ అవర్స్ అనేది మనకు 38 hours ఇస్తుంది విత్ కేస్. ఇందులో మనం గేమ్స్ ఆడేటప్పుడు అల్ట్రాలో 88 milliseconds లాటెన్సీ అనేది ఇందులో సపోర్ట్ చేస్తుంది. సో మనకు వీడియో, ఆడియో, విజువల్స్ అనేది ఎలాంటి ల్యాగ్ అనేది కనిపించకుండా మనకు క్లియర్గా మ్యాచ్ అవుతుంది. బడ్స్ యొక్క కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే డబల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ ప్లే చేయడం కానీ, పాస్ చేయడం కానీ చేసుకోవచ్చు. అదేవిధంగా కాల్స్ ఆన్సర్ చేయడం లేదా కాల్స్ ఎండ్ చేసుకోవచ్చు. అండ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనం స్కిప్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాంగ్ ప్రెస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ బడ్ ఒత్తితే మనకు వాల్యూమ్ అనేది డౌన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రైట్ బడ్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే వాల్యూమ్ అనేది పెంచవచ్చు. పేరింగ్ విషయానికి వస్తే మనకు గూగుల్ ఫాస్ట్ పేర్ అనేది ఉంటుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.4 లేటెస్ట్ వర్షన్ అనేది ఉంటుంది. సో మనకు పేరింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రియల్మీ మొబైల్స్ అయితే ఇంకా ఫాస్ట్ పేరింగ్ అనేది ఉంటుంది మనకు. అదేవిధంగా వాటర్ రెసిస్టెంట్ వచ్చేసి చూసుకుంటే IPX5 వాటర్ రెసిస్టెంట్ అనేది ఇచ్చాడు. సో మనకు డస్ట్, స్ప్లాష్ ఇలాంటివి మనకి ఈజీగా సర్వైవ్ అవుతుంది. ఇవన్నీ కాకుండా మరి ఎక్స్ట్రా ఫీచర్స్ మనం చూసుకోవాలంటే మన మొబైల్లో రియల్మీ లింక్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు మరిన్ని ఎక్స్ట్రా ఫీచర్స్, అడిషనల్ ఫీచర్స్ అనేది మన మొబైల్లో చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, రియల్మీ బడ్స్ T110 గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొస్తాను.